నమస్కారం అండి. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని, మా ఫ్లోర్ లీడరు మరియు నార్త్ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారిని, మా స్టేటు మాజీ జిఎస్ గారు శ్రీ కాశీరాజు గారిని, అలా అందరినీ కలిసి పెద్ద నాయకులు అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం భీమిలి శాసనసభ్యు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గడిచిన 2025 సంవత్సరంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 స్థానం తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్రంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అందరి నాయకత్వంలో మరి అటు సంక్షేమ పథకాలతో పాటు ఇటు అభివృద్ధిలోను కూడా యువతకు కూడా ఉపాధి అవకాశం వచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉదయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమంతా కలిసి సమయం కేటాయించి వచ్చినటువంటి ప్రతి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.